హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే నాకు ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి నాకెందుకో కొంచెం అవి స్వీట్గా ఉంటే తినాలనిపిస్తుంది, కానీ ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయి, అందుకే తినాలనిపించలేదు. కానీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా పెట్టేసుకొని తింటున్నాను నేను. సో అవే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక 3-4 టైమ్స్ అన్నా క్లీన్ చేస్తానండి. సో యాక్చువల్గా గ్రేప్స్కి పైన ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కదా, అందుకే ఒక 3-4 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. కానీ ఇప్పుడే చూసాను అనమాట, మా హస్బెండ్ అయితే ఇప్పుడే తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు బ్లాక్ గ్రేప్స్ కూడా తింటూ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాడు. పిల్లలకి పెడదామంటే సో వాళ్ళకైతే అసలు ఇష్టం ఉండదన్నమాట. కొంచెం అంటే లాస్ట్లో కొంచెం లైట్గా స్వీట్గా ఉన్నాయి, కానీ మిగతాదంతా కొంచెం లెమన్గా ఉంది. సో జ్యూస్ చేసి అందులో కొంచెం ఏమన్నా షుగర్ వేసి ఇద్దామనుకున్నా కానీ లోపల సీడ్ ఉంది, సీడ్ అంతా స్మాష్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు, ఇలాగే డైరెక్ట్గా తినేస్తున్నాను. అంతకుముందు అయితే కొంచెం బాక్స్కి అయితే పెట్టేసి ఇచ్చిండేదాన్ని, ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి. ఇప్పుడైతే ఏం పెట్టియడం లేదు, బాక్స్ అయితే మిస్ అయిపోయిందనమాట, తీసుకొని రావాలి. సో ఇప్పుడైతే ఇంకా మా వాడు, నేనైతే ఈ వీడియో తీయలేదనమాట, మా పెద్ద బాబు వీడియో తీసి నాకు చూపించాడు. చూడు మమ్మీ, నీ ట్రైప్యాడ్ అనేది ఎలా చేస్తున్నాడు దేవాంశని. సో అన్నీ తెలుసు అనమాట, మొత్తం పాటు ఇప్పదీసి మళ్ళీ సేమ్ టైం అటాచ్ చేసి అక్కడే పెట్టేస్తాడు. ఇంకా నేను కొట్టేస్తా అని చెప్పేసి. యాక్చువల్గా 23rd నుంచి వీళ్ళకి హాలిడేస్ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా తలకాయ తినేస్తున్నాడు. కొంచెం పెద్ద బాబు అయితే డిసిప్లైన్గా ఉంటాడనమాట, సైలెంట్గా కూర్చొని టీవీ చూడడం, లేదంటే ఏదన్నా కూర్చొని రాసుకోవడం అలాంటివి చేసేవాడు. కానీ చిన్న బాబు ఇంకా కొంచెం చిన్న ఏజ్, సో అంత మెచ్యూరిటీ మైండ్ ఇంకా లేదనమాట. సో అందుకోసం ఏదో ఒక అతి పని చేస్తూనే ఉంటాడు. అందుకే 24/7 చూసుకుంటూనే ఉండాలి నేను. ఎప్పుడు ఏదో ఒకటి, ఒక 5 మినిట్స్ బయటికి వెళ్ళినా కానీ ఏదో ఒక పని చేస్తాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఒక 5 టైమ్స్ అయినా క్లీన్ చేస్తాను, కానీ ఇలాగే చేస్తాడనమాట. రూమ్ మొత్తం ఇలాగే అయిపోతుంది. అందుకే ఇంకా వదిలేశాను నేను. ఇంకా నేను వీడియోస్ అవన్నీ షూట్ చేస్తాను కదా, సో అప్పుడు ఇవి చూస్తూ ఉంటాడు, అందుకే అవన్నీ ఇంకా చేస్తున్నాడు. సో ఏదైనా పిల్లలు మనం చేస్తూ ఉంటే దాన్ని కాపీ చేస్తారు కదా, సేమ్ మా బాబు కూడా ఇలాగే అనమాట. హాలిడేస్ వచ్చాయి కదా, ఎగ్జామ్స్ అవి హోంవర్క్స్ అవి ఏం లేవు, అందుకే బాగా కూర్చొని ఇంకా బాగా ఆడుకుంటున్నాడు. యాక్చువల్గా హోమ్ టౌన్కి వెళ్ళాలని ఏడుస్తున్నాడు, కానీ నాకు టైం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను, మంత్ ఎండింగ్ కదా, అందుకే కొంచెం బిజీగా ఉన్నాను, అందుకోసమని ఇంకా పంపించలేదన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా ఏడుస్తున్నాడు, అందుకే బయటికి తీసుకొచ్చాను. హాలిడేస్ వస్తే పిల్లలకి 24 అవర్స్ ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి, ఎంత పెట్టినా కానీ ఆకలిగానే ఉంది అని అంటూనే ఉంటారు. అందుకే ఇంకా షాప్కి తీసుకొచ్చాను. మినిమం జస్ట్ బయటకు వస్తే చాలు, ఒక 100 రూపీస్ అయిపోతాయి అన్నమాట. అదే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతే కనుక నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం ఫ్రీగా నా పనులు అవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా చూడండి, జస్ట్ బయటకు వచ్చానో లేదో నాకు ఇంకా 100 రూపీస్ అయిపోయాయి. ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. అలా 2 ఐస్ క్రీమ్స్ కొనిచ్చాను, ఒక 2 లేస్ ప్యాకెట్స్ అయితే కొనిచ్చాను. ఇంకా అక్కడికే 100 రూపీస్ అయితే అయిపోయింది. మామూలుగా కొన్ని అయితే అడుగుతాడు, చూయింగ్ గమ్ అలాంటివి అడిగితే నేనైతే కొనియను, మా హస్బెండ్ చూస్తే అరుస్తాడనమాట. సో మిగతావి ఏమన్నా జస్ట్ స్వీట్స్ లాంటివి అయితే కొనిస్తాను. ఇంట్లో ఏం చేసినా సరే బయటకు వచ్చి కొనుక్కుంటేనే తనకిష్టం అనమాట, అందుకే బయటకు వచ్చి కొనుక్కుంటాడు. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను. బయటకు వచ్చి సో ఈలోపు నాకు ఏమైందంటే కస్టమర్స్ వచ్చారనమాట స్టిచ్చింగ్కి, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం తీసుకున్నానా అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇంకా అంటే జనవరి 1 దగ్గరలో వస్తుంది కదా, సో నాకు బ్లౌజెస్ అవన్నీ చాలా ఉన్నాయి. అప్ టు 4 months అయిపోయింది నేను తీసుకొని, ఇప్పటిదాకా ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయలేదన్నమాట.
అందుకే ఇంకా స్టిచ్చింగ్ అవన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాను. యాక్చువల్గా మా హోమ్ టౌన్లో ఉంటే చాలా ఎక్కువ వచ్చేటివి, కానీ ఇప్పుడు కొంచెం ఇక్కడ కూడా వస్తున్నాయి. కానీ నాకు ఉండే పనితో బిజీ షెడ్యూల్తో నేనైతే ఎక్కువ తీసుకోను, జస్ట్ లిమిట్గా తీసుకుంటాను. ఇంకా అవి కూడా కంప్లీట్ చేసి ఇద్దామని చెప్పేసి ఇవి తీసుకొని ఇప్పటికే 3-4 మంత్స్ అయిపోయిందనమాట. అందుకే ఇంకా ఇద్దామని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఒకే ఒక బ్లౌజ్ ఉంది ఇంకా అర్జెంటుగా ఇచ్చేది. సో అందుకే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి 3-4 మంత్ నేను తీసుకొని 6 మంత్స్ అయిపోయిందండి. శారీస్ ఒక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోలేదు. జనవరి 1 అయితే అప్కమింగ్ ఎంత ఒక 4-5 డేసే ఉంది కదా, మనటివి మాత్రం మనం కుట్టుకోలేము, పక్క వాళ్ళటి మాత్రం కుట్టేస్తాము. టుడే అయితే ఒక 6-7 బ్లౌజెస్ అయితే కట్ చేశాను. ఇంకా అవన్నీ ఫినిష్ చేయాలి. ఇంకా కొంతమంది ఇచ్చారనమాట, అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి. దీంతో చాలా అయిపోయినాయి బ్లౌజెస్ అన్నీ. సో ఇవన్నీ ఇంకా నేను లైవ్ పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేస్తానన్నమాట. పైగా వీకెండ్ వస్తే ఇంకా టైం ఉండదు. ఈ మధ్య నా టైం బాగలేక హాలిడేస్ కూడా వచ్చాయి పిల్లలకి. ఈ హాలిడేస్ వస్తే ఒక్కటి కూడా అయిపోదండి బ్లౌజ్ అయితే. నాకు ఇంకా ఇదే ఇంకా పెద్ద తలనొప్పి అయిపోయింది. అందుకే కొంచెం ఫాస్ట్గా ఇంకా స్టిచ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మినిమం ఒక 1 డే కూర్చున్నా అంటే హాఫ్ అన్ అవర్కి ఒక బ్లౌజ్ అయిపోతుంది. కూర్చుంటే ఒక 5-6 బ్లౌజెస్ అయితే కుట్టేస్తాను. కానీ కూర్చోవడం లేదు మిషన్ మీద. కాన్స్టెంట్ కూర్చుంటే అయిపోతాయి, కూర్చోకపోతే ఇంతే అనమాట. సో మధ్యలో ఇంకా ఫుడ్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ నైట్ వచ్చేసి మసాలా దోశ. సో దానికోసం ఆలు అవన్నీ కట్ చేసుకొని బాయిల్ చేశానమాట. ఇంకా నేను మా పిల్లలకి ఫుడ్ ఏమన్నా చేద్దామని చెప్పేసి ఇంకొచ్చేసాను. సో కిచెన్ దగ్గరికి వచ్చి ఇంకా ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర ఇంతకుముందు కోకోనట్ తీసుకొచ్చి పెట్టాడనమాట మా హస్బెండ్, ఇందాకే తాగేశాను. సో అది వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మా పిల్లలకి కొంచెం మామూలుగా నేను ఏదన్నా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కొంచెం చిక్కుడుగా ఏదైతే తక్కువ అంటే 40 రూపీస్కి వచ్చాయన్నమాట. అందుకే కొన్ని తీసి హాస్టల్కి తీసి పెట్టాను. అందులోంచి కొన్ని తీసి ఫ్రై చేద్దామని చెప్పేసి పెట్టాను. హాస్టల్ అయితే కనుక పప్పు ఉంది. నాకు పప్పు అంటేనే ఇరిటేషన్. ఇంతవరకు పప్పే తినలేదు, నాకు తినాలని అనిపించదు. నాకు పప్పు ఉంటే అందులోకి పచ్చడి కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకే ఫ్రై అయినా చేసుకుందామని చెప్పేసి జస్ట్ ఒక విజిల్ అయితే పెట్టేసాను అనమాట. ఒక విజిల్ పెట్టేస్తే మొత్తం స్మాష్ అయిపోయినాయి. సో కొంచెం అది పాడవ్వలేదు, కొంచెం మీడియంగానే ఉన్నాయి. ఇంకా బాయిల్ చేసుకొని ఇంకా నేను ఎలా చేస్తాననేది ఇంకా యాజ్ యూజువల్ అండి. సో మనం తెచ్చుకొని ఫస్ట్ క్లీన్ చేసుకొని అవన్నీ ఒలుచుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా జస్ట్ ఒక విజిల్ అయితే రానిచ్చాను. ఒక విజిల్ రానిచ్చిన తర్వాత సరిపోతుంది. ఒక విజిల్ కంటే ఇంకొంచెం ముందు తీసేయండి, చాలా బాగుంటుంది. సో మనకి పోపుకి కావాల్సినవి ఆనియన్స్, మిర్చి అవన్నీ కట్ చేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే అంతే. అందులోకి పప్పుల పొడి ఉంటుంది కదా, సో అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది శనక్కాయల పొడి కూడా వేసుకుంటారు, మీ ఇష్టం అనమాట. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. సో మా స్టైల్ అయితే కనుక మేమైతే పప్పుల పొడి వేసేసుకుంటాము. యాక్చువల్గా దీనికి కాంబినేషన్ చట్నీ, సంగటి అనమాట. ఏదైనా సంగటి చేసుకున్నప్పుడు నేనైతే కంపల్సరీ ఒక ఫ్రై ఐటమ్ అయితే చేస్తానన్నమాట, చేసి పెట్టేస్తాను బాగుంటుందని. సో అదే ఇక్కడ ప్రాపర్గా అంటే నాకు కావాల్సినవి అక్కడే ఉండవు. ఒక 2 కిచెన్స్ ఉన్నాయి. అంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించాను మీకు. సో పక్కనే ఉంటాయన్నమాట. ఒకే కిచెన్లో ఇవన్నీ సరిపోవు అని చెప్పేసి 2 కిచెన్స్ ఉన్నాయి. సో అందుకోసమని ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి సో వాక్ చేస్తూ ఉండాలి. అన్నీ ఒకే చోట ఉండవన్నమాట. సో అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈలోపు దేవాంశ్ వచ్చాడు. సో వంట అయిందా అని చెప్పేసి అవుతుంది అని చెప్పాను. సో నేనైతే కొంచెం తెల్లగడ్డ అయితే ఎక్కువ తింటానండి, బాగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి నాకు. అదే చూపిస్తున్నాను. అండ్ హాస్టల్ దగ్గర అయితే పప్పు చేసామని చెప్పాను కదా, సో అదే. ఇంకా నేను మా పెద్ద బాబు చేతికైతే ఇంకా మొబైల్ అయితే ఇచ్చాను. మొబైల్ ఇచ్చి వీడియో షూట్ చేయమని చెప్పాను. అదే మా బాబు షూట్ చేస్తున్నాడు. మధ్య దెబ్బలు అయితే పడుతున్నాయి అనమాట. కరెక్ట్గా షూట్ చేయి అని చూపిస్తున్నాను. ఆ షూట్ చేస్తున్నా మమ్మీ అని చెప్తున్నాడు. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనకు కావాల్సినన్ని పోపు దినుసులు వేసుకొని కొంచెం తెల్లగడ్డ అనేది అలా నలగొట్టేస్తే బాగుంటుందండి. కొంచెం స్మాష్ చేస్తే కొంతమంది కట్ చేస్తారు, అది మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే
కొంచెం స్మాష్ చేస్తే అందులో ఉండే రసం అనేది వస్తే బాగుంటుంది. సో నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. పప్పు చేసినప్పుడు కూడా అంతే, పప్పులో కొంచెం తెల్లగడ్డ ముందే వేస్తాను. పప్పు మొత్తానికి ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. సో ఇదేనండి, అందుకే చూపిస్తున్నాను మీకు. జస్ట్ మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఆనియన్స్ అయితే నేను ఆబ్వియస్లీ ఎక్కువే వేసుకుంటానన్నమాట. సో మా ఇంట్లో కొంచెం ఆనియన్స్ లవర్స్ ఉన్నారనమాట. బాగా తింటాడు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఆనియన్స్. అందుకే కొంచెం ఆనియన్స్ అవన్నీ ఎక్కువ వేస్తాను. సో కొంచెం నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేశాను, కొంచెం ఫాస్ట్గా కావాలని. అప్పటికే ఇంకా టైం అయిపోయింది. సో నా దగ్గర ఏముంటే అవి ఫాస్ట్గా వేసేసుకొని ఇంకా వంట అయితే ఫినిష్ చేశాను అనమాట. అప్పటికే 2:00 అయిపోయింది. సో నేను ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఇంకా లేట్గా వచ్చాను వంట చేయడానికి. సో ఆఫ్టర్నూన్ 12:30 దాకా సో కుక్ అబ్బాయి ఉంటాడు, తనే వంట చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో మనం ఎందుకులే వెళ్ళిపోవడం అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా వంట అనేది స్టార్ట్ చేస్తాను. బిలో 9 తర్వాత అయినా స్టార్ట్ చేయాలి, లేకపోతే 1 తర్వాత అయినా స్టార్ట్ చేయాలి. సో మధ్యలో ఇంకా వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని ఇంకా లోపలికైతే వెళ్ళను. సో ఇప్పుడైతే ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చానమాట. ఇది మా చిన్నది హాస్టల్. సో ఒక అమ్మాయి డే బేసిస్కి వచ్చిందనమాట. అంటే 1 డే 2 డేస్కి వచ్చింది. సో తనకి రూమ్స్ అవి చూపించాలని ఇంక వచ్చానమాట. సో డే బేసిస్కి వచ్చినా కానీ రూమ్స్ అవి చూపించండి అక్క అంటారు. సో ఎంత అంటే జస్ట్ 400 ఛార్జ్ చేస్తామండి విత్ ఫుడ్. సో విత్ ఫుడ్ ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, వైఫై ఉంటుంది, అన్నీ ఉంటాయి. 400 ఛార్జ్ చేస్తామన్నమాట. సో ఇవే అనమాట కీస్. నేనైతే కీస్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా దానిపైన లేబుల్ ఉన్నింది 501, 401 ఇలా లేబుల్స్ ఉంటాయన్నమాట. సో అది మిస్ అయిపోయింది, అందుకే దానిపైన సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని తీసుకొని నేనైతే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందా అని. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏమైందంటే సో కొత్తగా బెడ్స్ అన్నీ ఆర్డర్ చేసామన్నమాట. అవన్నీ ఒక చోట మా హస్బెండ్ స్టోర్ చేశాడు. అవన్నీ ఫుల్ అయిపోయినాయి. నేను మిస్టేక్ అయిపోయి ఇక్కడికే వచ్చేసాను. ఇంకా ఎందుకు లేని పైది చూపిద్దామని చెప్పేసి ఇంకా పైకి తీసుకెళ్ళిపోయాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను కూడా మిస్టేక్ అయ్యానమాట. మా హస్బెండ్ అయితే చెప్పాడు అందులో పెట్టేశానని, నేనే చూసుకోలేదన్నమాట. సో అందుకే ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను. సో వీడియో అయితే కనుక ఇంకా తీస్తూనే ఉన్నాను అనమాట. ఒక హ్యాండ్తో సెల్ ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో వీడియో తీస్తూ ఉండాలి కదా, అందుకే నేనైతే మీకు కనిపించడం లేదు. జస్ట్ నేను చేసేటి మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈవినింగ్ అయితే కనుక దోశ వేసాను. నాకు ఫేవరెట్ అనమాట కడప కారం దోశ. సో అదే మీకు చూపిస్తున్నాను. దోశ పిండి ప్యాటర్న్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇదేనండి, జస్ట్ కొంచెం అలాగా ఆనియన్స్ అయితే ముందుగానే ఆనియన్ నేను పెనానికి అయితే రుద్దుకుంటాను. సో అప్పుడే ఇలా వస్తుంది. దోశ పిండిలో ఒక స్పూన్ షుగర్ వేస్తానన్నమాట. అప్పుడు చూడడానికి దోశ బాగా కలర్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం మరి ఎక్కువగా కాల్చకుండా అడుగున వెంటనే తీసేయండి, ఎందుకంటే పైన మనం చట్నీ అవన్నీ వేసినప్పుడు అది కొంచెం ఫాస్ట్గా కింద మాడిపోతుంది. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా తీసేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఒక చేతితో పట్టుకొని వీడియో తీస్తున్నాను, అందుకే మీకు క్లారిటీగా కనిపించడం లేదు. దోశలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఎప్పుడు దోశ వేసినా కానీ 2 టైప్స్ చట్నీస్ అయితే చేస్తానన్నమాట. ఒకటి వచ్చేసి రెడ్ చట్నీ, ఇంకొకటి వచ్చేసి వైట్ చట్నీ. సో ఇలా దోశ వేసాక దానిపైన చట్నీ వేసి రుద్ది దానిపైన పప్పుల పొడి అయితే వేసుకుంటాను. ఒకవేళ ఎగ్ దోశ అయితే ఎగ్ దోశకైనా ఇలాగే వేసుకుంటాం. దాన్ని ఇంకా ఫోల్డింగ్ వేసి, సో నా దగ్గర నెయ్యి ఉన్నింది అంతకుముందు. సో ఇప్పుడైతే అయిపోయిందనమాట. సో ఆ నెయ్యి వేసి మొత్తం వేసుకున్నామంటే దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ 1, 2 మాత్రమే చూపించగలిగాను, ఇంకా మిగతాటివి అయితే చూపించలేదు. నిన్న మసాలా దోశ అనమాట. హాస్టల్ ఎక్కి కొంచెం పిండి మిగిలిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ అయితే దోశ అయితే వేశాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే అది కూడా అయిపోయిందని అనుకున్నప్పుడు సో నేను ఏం చేస్తాను అంటే సో ఇమీడియట్గా దోశ అయితే వేపిస్తాను. సో వెయిట్ చేయకుండా, ఈవెన్ ఉప్మా లాంటివన్నీ అయినా కానీ సో ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, దోశ అయితే ఒక 5 మినిట్స్ అయిపోతుందని దోశ పిండి అయితే స్టాక్ అయితే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇంకా కొన్ని శారీస్ అవన్నీ కుట్టేసాను అనమాట. నిన్న ఫాల్స్ పీకు అవన్నీ వేసేసాను.
వేసిన తర్వాత ఇంకా ఇవన్నీ ఫోల్డింగ్ వేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ ఐరన్ చేస్తానండి. అలా ఐరన్ చేసినప్పుడు అవి కొంచెం నీట్‌గా ఉంటాయి. సో, ఐరన్ చేయకపోతే గనుక అలాగే ఉండిపోతాయి. పైన క్లాత్‌కి, కింద ఉండే లైనింగ్ బ్లౌజ్‌కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అందుకే ఒకసారి నీట్‌గా ఐరన్ చేస్తే బాగా సెట్ అవుతుంది. సో, ఇవైతే గనుక 2 శారీస్. ఫస్ట్‌దైతే కొంచెం బానే ఉంది గానీ చీప్ క్వాలిటీ అండి. సో, నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే దాని పైన హోల్స్ అయితే పడుతున్నాయి. సో, ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ శారీ అనమాట. ఇదొచ్చేసి కొంచెం స్మూత్‌గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే బావుందనమాట. మనం ఎలా వేర్ చేస్తే అలా ఉంటుంది. సో, కంఫర్ట్‌గా కూడా ఉంటుంది. ఫస్ట్ దానికంటే సో, ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. ఫస్ట్‌దేంటంటే మనకి ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు అలా ఏదన్నా పార్టీ మూడ్స్‌కి అలాంటివి వాటికి ఫంక్షన్స్‌కి అలాంటి వాటికి పనికొస్తుంది. సో, దీన్నైతే గనుక ఎప్పుడైనా వేర్ చేయొచ్చు బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి ఇంకా సండే ఒక 2, 3 డేస్ నుంచి నేను వీడియోస్ తీశాను. అవన్నీ కలిపి నేను 1 డేలోనే పోస్ట్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి సండే మార్నింగ్ ఏంటంటే ఇంకా నేనైతే ఫిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సండే నేను తినననమాట. సో, పిల్లలు తింటారు. సో, అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ ఒక ½ కిలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఫ్రై చేయొద్దు కానీ ఫ్రై వద్దు. జస్ట్ గ్రేవీ లాగా చెయ్యి. కొంచెం బాయిల్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి చెప్పాడు. జస్ట్ సింపుల్ థింగ్స్ అనమాట. ఏం లేదు. జస్ట్ ఏం వెయ్యను నేను. ఆనియన్స్, టమోటా అందులో పోపు దినుసులు వేసి అందులో కొంచెం చింతపండు గుజ్జు వేస్తాను. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర వేస్తాను. సో, ఇవన్నీ బాగా కొంచెం ఉడికిన తర్వాత అందులో ఫిష్ అయితే వేసేస్తాను. కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో, నేనైతే ఇంకా ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్‌కి కాల్ వచ్చిందనమాట. తను మాట్లాడుతూ ఉన్నాడు. సో, నాకు కొంచెం అర్జెంట్ పనుండింది. సో, ఈలోపు ఫాస్ట్‌గా చేసి ఇంక నేను ఈలోపు వంట అబ్బాయి వచ్చాడనమాట. సో, తనకి చెప్పేసి ఇంక బయటికెళ్ళిపోయాను. సో, మార్నింగ్ అప్పటికే 11:00 అయిపోయిందనమాట. సో, ఆఫ్టర్‌నూను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలి. సో, వాళ్ళకు నేను కొంచెం సో, మధ్యలో ఉంటే ఆహ్, స్పేస్ అనేది తక్కువ ఉంటుంది కదా! ఇబ్బందిగా ఉంటుందని ఇంకా ఫాస్ట్‌గా నేను చేసైతే గనుక బయటకొచ్చేసాను. ప్రిపరేషన్ అంతా మీకు చూపించాలనుకున్నాను కానీ అవ్వడం లేదు. సో, ఎప్పుడైనా సరే ఒకసారయితే చూపిస్తాను. సో, మా సైడు చేపల పులుసు చాలా బావుంటుంది. నేనైతే ఫిష్ అయితే ఎక్కువ తిననండి. చాలా తక్కువ అనమాట. నాన్ వెజ్ చాలా తక్కువ. ఎప్పుడో ఇంకా తినేది. సో, ఎక్కువ చికెన్ బిర్యానీ తింటాను. మంత్లీ వన్స్, ట్వైస్ అంతే. అది కూడా బయటికెళ్ళినప్పుడే. ఇంట్లో తినాలంటే ఇష్టం ఉండదు. సో, ఇక్కడైతే కోకోనట్ అయితే కట్ చేసి ఇచ్చాడు మా హస్బెండు. సో, అవి పాడైపోతాయని చెప్పేసి బాబుని తాగమని చెప్పాను. సో, తను తాగేసి కొంచెం ఉంటే ఇచ్చాడు. సో, ఈరోజు వీడియో అయితే ఇంతే. మాది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.